మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్లో కని వేరుగని రీతిలో అద్భుతమైన మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని నమ్మి ప్రజలందరూ ఓటేసినారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే కడప జిల్లాలో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంటే 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి మెజార్టీతో గెలిపించిన కడప జిల్లా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే కమలాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మా ఓటర్స్ అందరికీ కూడా అత్యధిక మెజార్టీ తెలుగుదేశంలో 26,000 చిల్లర ఓట్లతో మమ్మల్ని గెలిపించినందుకు వారికి ఇక్కడ ఉండే ఓటర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే ఈ రోజున మా ప్రత్యర్థి ఆయన మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారట. ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే చంద్రబాబు నాయుడు ఏదో చేస్తున్నాడు, ఈవీఎంలు అంటున్నాడు. రవీంద్రనాథ్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్తున్నాం, నువ్వు 2019లో గెలిచినప్పుడు మేము ఒక మాట ఏమైనా మాట్లాడావా? నువ్వు కూడా ఆ రోజు 26,000తోనో 26,000తో నువ్వు గెలిచావు. గెలిచినప్పుడు నిన్ను ఎప్పుడన్నా మేమంతా ఏదో ఈవీఎం ట్యాంపరింగ్, ఏదో ప్రజలు మమ్మల్ని నమ్మలేదు, ప్రజలు ఓట్ చేయలేదని మేము చెప్పినాం. కానీ ఈరోజు నీవు ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్, మీరు గెలిస్తే మంచిదా? ఇది చాలా తప్పు. నువ్వు కోర్టుకు పోతా అంటున్నావు. కోర్టుకు పోయినా ఎక్కడి పోయినా ప్రజల తీర్పును గౌరవించాలి తప్ప ప్రజలు ఎక్కడ ఏం చేసినా వాళ్ళను తీర్పు ఏదో 10 ఓట్లతోనో 5 ఓట్లతోనో తెలిసే వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు అంటారు. జిల్లాలో ఎవరికైనా 15,000, 20,000 మెజార్టీతో గెలిచారు, 26,000తో మెజార్టీ గెలిచారు. మేము 26,000తో మెజార్టీ గెలిస్తే ట్యాంపరింగ్ చేస్తారా? ట్యాంపరింగ్ చేసేటంటే నువ్వు ఆ రోజు ఎందుకు, నువ్వు గెలిచినప్పుడు ఎవరైనా ట్యాంపరింగ్ చేశారా? కాబట్టి ఇట్లా మాటలు మాట్లాడకుండా ప్రజలు నీకు తీర్పు ఇచ్చినాడు, ఆ తీర్పును గౌరవించి మంచిగా ఉంటే మంచిదని కోరుకుంటా ఉన్నా. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇంత ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే కమలాపురం నియోజకవర్గంలో మమ్మల్ని కూడా పెద్ద ఎత్తు మెజార్టీతో గెలిపించిన కమలాపురం ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ ఈ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు వాళ్ళ యొక్క మీద నమ్మకంతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక రికార్డు స్థాయిలో ప్రతిపక్షమే లేని పరిస్థితి కల్పించినటువంటి పరిస్థితికి తెచ్చారు. కాబట్టి ప్రజలందరికీ మా మీద బాధ్యత పెరిగిందని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ బాధ్యత నిలబెట్టుకోవడానికి కూడా మా నాయకుల ప్రోద్బలంతో, మా నాయకుల యొక్క సపోర్ట్తో ఖచ్చితంగా మేము కూడా గ్రౌండ్లో నిలబెట్టుకుంటాం. మేము చెప్పిన మాటలన్నీ నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మార్పు ఇచ్చింది ప్రజలు. వాళ్ళు చెప్పిన మోసాలు నమ్మినారు. 19లో నమ్మి మోసపోయామని తెలుసుకొని అంతకంటే దారుణమైన రిజల్ట్ ఈరోజు ఇచ్చారు. దాన్ని గౌరవంగా ఒప్పుకోవాలా. పార్టీ అధ్యక్షుడు ఒప్పుకున్నాడు, గౌరవంగా ఒప్పుకున్నాడు. మేము చేసిన మేలు ఎక్కడో పొరపాటు జరిగిందని ఆయన ఒప్పుకున్నాడు. దాన్ని మేము చూసుకుంటామని ఆయన చెప్పాడు, కరెక్టే. ఇక్కడ మా ఎక్స్ ఎమ్మెల్యే గారు కేవలం అంటే ఆయన ఎంత పరిణితి లేకుండా ఆలోచిస్తూ ఉన్నాడు. జనాలు తీర్పునిచ్చారు, ఆ తీర్పుని గౌరవంగా ఒప్పుకోవాలి. మేము చేసిన పొరపాట్లు ఉన్నవాడు పోయినాయి కాబట్టి మళ్ళీ మేము సేవ చేస్తామని చెప్పి, అలాంటిది కాకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్. పోయినసారి మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచినారా? అలా చేసి ఉంటేనే ఆయనకి ఆలోచన వస్తుంది. లాస్ట్ టైం ఆయన చేసినట్టున్నాడు, అందుకని ఈసారి మా మీద నిబంధిస్తాడు. మాకు అవసరం లేదు. ఒకవేళ లాస్ట్ టైం కూడా మీకు అలా వచ్చిన మెజారిటీ వచ్చింది కాబట్టే ఈసారి జనాలు ఇంకొంచెంగా కసితో మిమ్మల్ని ఓడించడానికి ఇలా చేశారని అనుకుంటా ఉన్నాం. ఒకటి గుర్తించుకోండి రవీంద్రనాథ్ రెడ్డి గారు, మేము అంటే ఇన్ని రోజులు నాన్నగారు సేవ చేసినప్పుడు గెలుపుతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ వచ్చినారు. ఆ నమ్మకాన్ని చూసి మాకు ఓట్లేశారు, పార్టీ మీద నమ్మకంతో ఓట్లేశారు. ఇంకా నువ్వు ఈ మాటలు గౌరవంగా చెప్పడం ఆపుకుంటే నీకు గౌరవం దక్కుతుంది. లేకుంటే మీ పార్టీకి ఎలా గౌరవం దక్కలేదో, ఎలా గౌరవం లేని పరిస్థితికి మీరు వచ్చారో నీకు పూర్తిగా పర్సనల్గా కూడా అలాగే పోతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు ఒప్పుకో, నువ్వు కలిసి పనిచేస్తానంటే మేము కలిసి ప్రజలు సేవ చేయడానికి తప్పకుండా ముందుంటాం.
మీరు ఇలాగే తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటే మేము ఇట్లనే ఉంటామనంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. జనాలు మళ్ళా 5 ఏళ్లకు ఓట్లు వస్తాయి. ఆ రోజుటికి మేమెంత సేవ చేసే మీరేం చేస్తారని చూసుకోండి. అంతేగాని ఇలా చిల్లర మాటలు మాట్లాడొద్దని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఈ ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ కూడా ఈ 5 ఏళ్ళు మేము సేవ చేయడానికి రెడీగా ఉన్నాం. మళ్ళా 5 ఏళ్లకు మీ ముందుకు ధైర్యంగా రావడానికి కూడా సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.